నాకెందుకు నాకెందుకో నన్ను గెస్ చేయడము, నా బుర్రను గెస్ చేయడము కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మనం పెంచిన చింత చెట్టు కింద చెట్టు మనం పెంచిన మేనేజ్ చేసిన అనొచ్చు మెయింటైన్ కాదు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మనం పెంచిన చింతగింజలు వేసి పెంచిన చింత చిగురు దగ్గరకు వచ్చినాము. సో ఎంతసేపు పెంచి చూపించిన 2 సార్లు కానీ వండి చూపించలేదు కదా. అయితే మనోళ్ళే సలహా ఇచ్చిర్రబ్బా, సిన్సియర్గా సీరియస్గా విన్నా. ఎప్పుడు మీరు చెప్పింది చక్కగా వినను. మీరు చెప్పిండ్రు కదా, ఇక దీన్ని చేయొద్దని డిసైడ్ చేసుకొని ఇంకో పని చేస్తాను అనమాట. అంటే చాలామంది కాదు, ఒక 2-3 నా బుర్రను చదివినట్టే నెక్స్ట్ ఏం చేయబోతున్నాను ఊహించి మరీ చెప్తున్నారు. నాకెందుకో నన్ను గెస్ చేయడము, నా బుర్రను గెస్ చేయడము, నేను ఏం పని చేస్తున్నా గెస్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఎవరి ఆలోచనలకు ఊహలకు అందకుండా నా బుర్ర ఉండాలన్నమాట. నేను చేసే పనులు అట్లా ఉండాలని నేను అనుకుంటా. సో ఈ మధ్య 2-3 నన్ను గెస్ చేస్తారు. అబ్బా నేను ఇట్లా అనుకునే లోపు ఏదో చెప్తారు. నేను ఇది చేస్తే బాగుండు అనుకుంటే అది చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే నేను వెనకబడిపోతున్నాను నా ఫీలింగ్ అనమాట. అమ్మో నేను అడ్వాన్స్గా ఆలోచించాలి. సరే, ఎనీవే ఈ చింత చిగురు కొంచెం మళ్ళీ చిన్న వచ్చింది. యాక్చువల్గా మన దగ్గర చింత చెట్టు ఉందన్న విషయం కొత్త వాళ్ళందరికీ తెలుసా మీకు? చింత చెట్టు ఉంది. దానికి ఏం చేసిన అంటే చింత చిగురు మొత్తం చింత చిగురే చూపించాలనేసి పాత చింతాకంతా తీపిచ్చిన చెట్టుకు, అంటే ఈ హైట్లోనే ఉంది, ప్రూనింగ్ చేయించిన అనమాట దాన్ని. సో చింతాకు తీపిచ్చినాక చింత చిగురు వచ్చింది. అది చూపించేద్దామనే లోపు నేను వేరే పనుల్లో పడిపోయినా, అది ముదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీపియాలనా లేదంటే వర్షాలు పడితే దానికే మళ్ళీ చిగురు వస్తుంది, అప్పుడు తీసి చూపించాలనా అని ఆలోచిస్తున్నా. సరే, అప్పుడు వేరే వంట వండుదాం. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పైన లేత చింత చిగురు తీసుకుపోయి ఎగ్ కర్రీ వండుకుందాం. అబ్బా, ఎగ్ కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. అంటే నేనైతే చేయలేదు ఇప్పటివరకు, జస్ట్ ప్రాసెస్ చూసిన, బాగా అనిపించింది, ఈజీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అనిపించిన సంగతి పక్కకు పెడితే ఈజీ అనిపించింది. ఇక ఎట్లాగో చింత చిగురు ఇష్టం కాబట్టి నాకు తెలిసి పుల్లగా కారంగా ఎగ్గు మధ్యలో సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. చలో ఎగ్ చింత చిగురు కూర వండుకుందాం. రండి, ముందు తెంపుకుందాం. పల్లాకు అని అంటారని నాకు కొత్తగా తెలుసుకున్నా. కొంచెం అంటే పుల్లగా, అంటే ఈ పైన చిగురు కంటే కొంచెం కింద ఉండే 2-3 ఆకులను పల్లాకు అంటారంట. కొత్త వర్డ్ నేనే నేర్చుకున్నా. మొన్న మాట్లాడితే అరే కొత్త వర్డ్ విన్నాం శ్రీదేవి అన్నారు. కొత్త వర్డ్ మీరు ఉండడం కాదు, నేనే నేర్చుకున్న వర్డ్. అది బాగుంది, పేరు కూడా బాగుంది అన్నట్టు మీకు చెప్పిన అనమాట. అది సంగతి. జర లోపల చేతి పడితే లేతగా ఉంది. ఎంతమంది వేసుకున్నారబ్బా, మస్తు. చాలా మందికి ఆల్రెడీ ఫస్ట్ టైం చూపించిన వాళ్ళకు చేసింది. డౌట్ వస్తుంది, లోపల ఏమన్నా పురుగు, చిన్న పాంపిల్ల అట్లా ఏమన్నా ఉందేమని డౌట్ వచ్చింది. అంత తిక్కగా పెరిగింది కదా అదనమాట. ఆయన రోజు పొద్దున్న వచ్చి ఒకసారి ఇట్లా అనిపోతే ఇంకేం ఉంటుంది, అది శ్రీదేవి వస్తుందని ఎప్పుడో పోయింటాయి. దీనికి లెక్కల పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఎంత కావాల్సిన తీసుకోవచ్చా? అయినా నేను చేసే వంటలకు లెక్కల పత్రాలే ఉండవు కదా. దీన్ని మళ్ళీ మిమ్మల్ని అడుగుందా? దీన్ని మళ్ళా చిన్నగా ఏం కొయ్యను బాబు, అట్లనే వండుకుంటా. లేతగా ఉన్నాయి కాబట్టి కొమ్మలు ఏం ఫరక్ పడదని అనుకుంటున్నా. ఎర్ర వస్తే బాగుంటుండే కదా కలర్. ఇది ఏడన్నా కూరగాయల షాపులోకి ఎక్కడికన్నా పోతాం అనుకోండి, మన ముందర ఇంత కుప్పు ఉండింటుంది, అందులో నచ్చవు, ఇట్లా పోయి ఇట్లా తీసుకుంటాము.
అట్ట చూసి మళ్ళీ ముందలదే తీసుకుంటాం. మన మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఎస్పెషల్గా చీరల షాపింగ్కి పోయింది అనుకోండి లేడీస్. సో ఏమవుతుందంటే మనం చూస్తుంటాం, మనకు చాలా చూపిస్తాడు పాపం షాపోడు. పక్కన ఎవరో వచ్చి తింటారు, ఓకే, ఆ పక్కన ఉన్న వాళ్ళకు ఏదో చూపించింటాడు, ఈ విడిచిపెట్టి అది చూపేవా అని అడుగుతుంది అనమాట. అట్లా మన ముందర ఉన్నది వద్దు, ఇంకేదో కావాలా అన్నీ చూసి మళ్ళీ మన ముందర ఉన్నదే తెచ్చుకుంటాం. లేదంటే వాళ్ళు పట్టుకపోతుంటే అబ్బా జర్ర ముందలు తీసుకోకపోతేవి వాళ్ళు తీసుకుపోయారు అని ఫీల్ అవుతుంటాం అనమాట. అవునా కదా, కరెక్ట్ చెప్పు నాకు. అట్లా నేను ముందరున్నది వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చి తెంపుకుంటున్నాని మీకు ఇండైరెక్ట్గా నా ఆలోచనలు, నా బుద్ధి చెప్తున్నా. చాలా పుల్ల ఉంది, కారం బాగా వేసుకుందాం. పదం రండి. సో మనం పెంచిన చింత చెట్ల నుంచి కాదు, చింత మొలకల నుంచి చింత చిగురు తెచ్చుకున్నాము. ఫ్రెష్గా ఉంది. అయితే మరీ కొంచెం పొడిగేమని ఉంటే ఇట్లా అవుతుందని లైట్ ఇట్లా చెక్క మీద దరుగుతలేను, అటనే పెడుతున్నా. ఏదైనా కొమ్మలు గిమ్మలు ఉంటే జర చిన్నగా అవుతాయి అంతే. ఎన్ని వంటలు ఉన్నాయి అబ్బా చింతాకుతోటి. వెతికితే నాకు తెలిసింది పప్పు ఒకటే, చాలా ఉన్నాయి. మస్తు వండుకుందాం మనం. మీరు కూడా మస్తు వండుకోండి, చింతగింజలు వేసుకొని చింత చిగురు వండించుకొని సూపర్ వండుకోండి, ఓకేనా? రండి 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 గబగబ వండుకుందాం. ఉల్లిగడ్డలు ఇగో ఏమనుకోవద్దు, నేను కోయలేదు, జర చింత చిగురు దెంపుకొస్తే జర కోసి పెట్టుండే అబ్బా అంటే చాలా కోసిండ్రు. జనరల్గా వేస్తా కానీ కొంచెం ఎన్ని కావాలని తీసుకొని వండుకుందాం. రండి ఇక గబగబా పోదాం. ఎగ్స్ ఉడకబెట్టుకున్నా, అది లాస్ట్కి చింత చిగురు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. రండి. ఉల్లిగడ్డలు ఒక్కటి జర్ర అయితే అయిపోయాయి అనుకుంటా, మొత్తం కూర రెడీ. చింతపువ్వు కూర, చింతపువ్వు కూర కాదు కానీ చింతపువ్వు పప్పు తిన్నారా? భలే ఉంటుంది తెలుసా. అదేమవుతుందంటే పప్పులు వేసి ఉడకబెడతామా, కానీ పప్పుల కలవకుండా కొంచెం వేరుగానే ఉంటుంది, ఇంకా గమ్మత్తు ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుంది అది. ఓ చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా చెట్లకి ఇట్లా ఇట్లా మా కింద చెయ్యి అందు హైట్లో ఇట్లా లాగితే ఇంత నిండా చింతపువ్వు వచ్చేది. సూపర్ తింటుంటే అవే మా స్నాక్స్. ఎవరు చేసి పెడుతుండ్రా పాడ, చేనులకు పోయేది, పల్లెలు వీకొచ్చుకునేది, మంటలు వేసి కాల్చుకునేది, తినేది. మా నాన్న క్యారెట్లు కూడా వేస్తుండే స్టైల్గా. సో క్యారెట్లు వీకేది, బాయిలకు దిగి నీళ్ళలో కడుక్కొని క్యారెట్లు తినేది, చింతపువ్వు తినేది, చింత చిగురు తినేది, అండ్ టమాటాల తోటలో ఇట్లా చూసి ఏది బాగుందో తెచ్చుకొని ఒక గ్లాసో ఏదో తీసుకొని పిండుకొని దాంట్లో చక్కెర కలుపుకొని తాగేది. ఇవి స్నాక్స్, జ్యూసులు మాకు చిన్నగా ఉన్నప్పుడు మేము తిన్న జ్యూస్లు, స్నాక్స్ ఇవి. ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఇట్ వాజ్ అనాలనా, ఏదో ఒకటి తిండి. అప్పుడు వెనకటికి అట్లా బాగా ఉండే అని నా ఉద్దేశం. ఆయిల్ వేస్తున్నా, ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఉల్లిగడ్డ బాగా ఉంది, కొంచెం ఆవాలు, జీలకర్ర. ఇట్లా కుండలా ఎక్కువసేపు ఉట్టి నూనె పెట్టొద్దు, ఫట్ మన పగులుతాయి. నేనే చెప్తా, నేనే రూల్స్ బ్రేక్ చేస్తా అన్నీ. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉందబ్బా కుండలలో ఎట్లా ఉండాలనో, నేను జాగ్రత్తగా వండుతా. మీరు మమ్మల్ని ఇట్లా పెట్టి తీరిగ్గా దాంట్లో పోపేయండి అదేంటి అంటే మీ దగ్గర ఫట్ మనం వగిలినాయి అనుకో, అయ్యో నువ్వు చెప్తే శ్రీదేవి అంటారు. అమ్మో అమ్మో అమ్మో, అత్తల కట్ట ఎక్కువ సతాయిస్తారు మీరు, చిన్నగా కాదు. అవునబ్బా, ఒక మాట మాట్లాడాలి మీతోటి. ఇది వేసినాక మాట్లాడదామా? పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకటేసారి వేస్తున్నా. వేసేటవన్నీ గబగబా వేస్తా. పసుపు దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే నేను తరగలేదు కాబట్టి సన్నగా వచ్చినాయి. నేను సన్నగా తరుగుతున్నాను చెప్పి పెద్ద పెద్దగా వేస్తా, మీకు తెలుసు. ఓకే, ఉల్లిగడ్డ కాస్త మగ్గని మూద్దాము. అయ్యో దీని మూత ఎక్కడ పోయింది, ఇది ఎందుకు పెడుతున్నా? ఇది కరెక్ట్ మూత.
గుడ్. ఇప్పుడు అసలు పంచాయతీకి వద్దాం. మొన్న ఎప్పుడో బాత్రూమ్స్ ఇట్లా బాగా కడుక్కోండి అబ్బా, ఈజీ ప్రాసెస్లో అని ఏదో అక్కడ షింకులు కడిగి చూపించిన. హార్పిక్ పోసిన సరే, నేను హార్పిక్ బ్రాండ్ అంబాసిడర్ని కాదు. అల్లం వెల్లిపాయ కానుండి ఎవరికైనా అగ్రిమెంట్ రాసిస్తా, సరే మీకు బాగా పబ్లిసిటీ చేసి పెడతాను. ఓకే, అయితే అంత దరిద్రంగా తయారైంది, అంత గబ్బుగుంటే ఇట్లేసి కడుగుండి అని చూపించిన. ఇక ఒక్కొక్కరు కామెంట్లు పెట్టిర్రు, నీలాగా చేస్తే ఒక డబ్బా ఒక నెలకు వస్తుంది, ఒకసారికే వస్తుంది, మా ఆయన తిడతాడు, మా ఇంట్లో నన్ను ఇలా కొడతారు, మా అత్త తిడుతుంది అని ఇట్లా పెట్టినరు. అరే అట్లా అయితే ఇంత పడుతుంది, సరే కొంచెం తగ్గించేసుకోండి ఏదో. కానీ ఇక ఒకసారి క్లీన్ అయినాక మళ్ళీ ఎందుకు పడుతుంది మీకు హార్పిక్? ఒక్కసారి అట్లా క్లీన్ చేసుకున్నాక ఒక డబ్బా పట్టింది అనుకోండి, ఇంకొక డబ్బా సంవత్సరం అంతా వస్తుంది. అది విషయం అర్థం చేసుకోవచ్చు కదా, అర్థం చేసుకోరు. ఇదంటే అదే ఇప్పుడు మీకు అంత గబ్బుగా అయితేనే పడుతుంది, క్లీన్ అవుతుంది. క్లీన్ అయినాక మళ్ళీ వారానికి ఎందుకు అట్లా అవుతుంది? కాదు కదా. మళ్ళీ వారానికి ఎట్లా అవుతుంది? కాదు కదా. వారానికి ఒకసారి నార్మల్గా వాష్ చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ దాంతో ఏం పని ఉంది మనకి కదా. ఇది లాజిక్. అరే మా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను ఏదో చెప్తా, మొత్తం మర్చిపోయి నన్ను ఇంకో క్వశ్చన్ వేస్తారు. అన్యాయం కాదు, ఏమన్నా కరెక్ట్ వాడు కూడా తెలియదు. మిరపకాయలు పచ్చివి లేక ఎర్ర వేస్తే కలర్ఫుల్గా కనబడుతున్నాయి. డిసడ్వాంటేజ్లో అడ్వాంటేజ్ అనమాట. సో నాకు ఇంగ్లీష్ రాదు. మా ఆయన ఏం చెప్తున్నా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏదోలే నాకు వచ్చిన భాషలా. ఇంగ్లీష్ విషయంలో నేను హ్యాండిక్యాప్డ్, కానీ కార్పొరేట్ కంపెనీలతో డీల్ చేయగలను. అది వాళ్ళ కర్మ. నాకు చెప్పాల్సింది నాకు వచ్చింది చెప్తా. నాది విషయం ఇది. 1 2 3 4 10 పాయింట్లు ఇవి. ఇక అవే నేను మాట్లాడాలి కాబట్టి అవే మాట్లాడతా. వాళ్ళకి అర్థమైందా లేదా నాకు సంబంధం లేదు. ఏందబ్బా ఆవు మీద వేసాం? ఆవు మీద వేసాం లాగా వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ అయ్యండి. నేను చెప్పాల్సిన విషయం తిప్పి మళ్ళీ చెప్తా వాళ్ళకు. సో అట్లా చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలను కూడా మెయింటైన్ చేసిన అనమాట. మెయింటైన్ కాదు, మేనేజ్ చేసిన అనొచ్చు. సో ఏమన్నా కానీ నా పాయింట్స్ ఏంటి? 10 పాయింట్లు. సో ఆవు 4 కాళ్ళు, ఆవు పాలిచ్చును, ఈ టైప్లా నేను ఇది, నా సర్వీస్ ఇది, నా క్వాలిటీ ఇది, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, కాబట్టి మీ సర్వీస్ నా సర్వీస్ మీరు తీసుకోండి, కాంపిటీటర్స్తో నాకు సంబంధం లేదు, నేను బెస్ట్ ఇస్తా. ఇదే కదా నేను చెప్పాల్సింది. అంతకుమించి నాకేం అవసరం? మా కంపెనీలతోనే అమలకలగా ముచ్చట్లు పెడుతున్నా. ముచ్చట్లు పెట్టాలంటే చాలా ఇంగ్లీష్ రావాలి. ముచ్చట్లు అవసరం లేదు, పాయింట్ టు పాయింట్ అన్నప్పుడు ఇంగ్లీష్ అవసరం ఏముంది? అది ఏందబ్బా ఈరోజు ఏమేమో కౌంటర్లు ఇస్తున్నాడు ఇంకా కూర్చొని. యూట్యూబ్ ఛానల్ కూడా ఇంగ్లీష్లో ఉంటుందంట, పాయింట్ టు పాయింటే చెప్తుంటుందంట, సొల్లు వాగకుంటుండంట. అంటే సొల్లు అనేదాన్ని ఇంకొక పాలిష్డ్గా చెప్పిండలే, కానీ తక్కువ మాట్లాడుతుంటివి అని అన్నాడు. కానీ అట్లా కాదంటే సుత్తి మాట్లాడకపోతుంటివి, పాయింట్ టు పాయింట్ చెప్తుంటివి, ఇంగ్లీష్ ఛానల్ ఉండాల్సిందని అంటున్నాడు కెమెరా వెనుకుండి. దేశ భాషలందు తెలుగు లెస్స. చింత చిగురు కడుక్కుందాం. చలో వేయాల్సినవన్నీ గబగబా వేసిద్దాం, ఓ పని అయిపోతుంది. దీంట్లో వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఎగ్ కర్రీ కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా అస్సలు ఉండను, వేసేసుకుంటున్నా. మిర్చి పౌడర్, సాల్ట్, ఉల్లిగడ్డ తీపి ఎక్కువ ఉంటుంది అందుకే కొంచెం కారం పడుతుంది. ధనియా పౌడర్, ఇప్పుడు మన అసలు సిసలైన ఇంగ్రీడియంట్ చింత చిగురు. పడుతుందా ఇంత? మిరపపొడి బాగానే వేసిన, అందుకే ఉంది కదా అని మోపులు వేస్తుంది శ్రీదేవి. దట్టు ఫ్రెష్ది, పులుపు ఎక్కువ ఉంటుంది. నువ్వు మగ్గమ్మ, మూత పెడతా. సో ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవచ్చింది. ఆకు మగ్గితే చాలు, సూపర్ మగ్గింది. నూనె కూడా తేలుతుంది. ఇప్పుడు దీంట్లో
బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేద్దాం. ఒక్క నిమిషం ఇట్లా ఉంచితే మన కూర అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మన ఎగ్స్కి మొత్తం పట్టేసి ఉంటుంది, చాలు. మధ్యలో కట్ చేసేయాల్సిందేమో, బట్ అవసరం లేదు. బంద్ చేసిందా? బంద్ చేసిన. ఆడిపోయినాక మళ్ళీ ఇంకా శ్రీదేవి స్టవ్ వెలుగుతుందని చెప్తారు. 2 నెలలు చూసిన తర్వాత చూసినా సరే, సంవత్సరం అయినాక చూసినా సరే. ఎందుకంటే మీరు ఎప్పుడు పాత వీడియోలకు కామెంట్ చేసినా కూడా నాకు లేటెస్ట్గా అప్డేట్ అవుతుంది. బాగుంది, చింత చిగురు ఫ్లేవర్ తెలుస్తుంది, కారం కూడా మంచిగా వేసిన కాబట్టి అద్దరిపోతుంది టేస్ట్. సో మీకు బాగా అలంకరించి చూపిస్తాను. ఓకే, బాగా అలంకరిస్తున్నా, మీరు బాగా చూడండి, సరేనా? బాగుందా? ఇది స్పెషల్ ఎఫెక్ట్ అనమాట, సినిమాలలో ఉంటుంది కదా అట్లా. అదిరిపోయేటట్టు వండినా, అదిరిపోయేటట్టు డెకరేట్ చేసిన, సూపర్ ఉంది. తిని చూపిస్తా, కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తా, అబద్ధం చెప్పను, అన్నీ నిజాలే చెప్తాను ఈ గుడ్డ మీద ఒట్టు. ఎట్లుందంటే పులుపులగా, కారం కారంగా, మధ్యలో ఎగ్గు తగిలితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఏంటి. ఎట్లా చేసుకుంటారంటే మన వెబ్సైట్లో చింతగింజలు కొనుక్కొని చింతగింజల ఫారెస్ట్ పెంచి చిన్న కుండీలో దాంట్లో నుంచి చింత చిగురు దింపి ఎగ్ కర్రీ చేసుకుంటేనే ఈ టేస్ట్ వస్తుంది. మీరు ఇంకేడికెళ్ళి తెచ్చుకుంటే కూడా ఆ టేస్ట్ రాదు, అంటే కొనుక్కొచ్చుకుంటే ఆ టేస్ట్ రాదు. ఇంట్లో ఉన్న చింతపండ్లకి వెళ్ళి తీసేసుకుంటే కూడా ఆ టేస్ట్ వస్తుంది. మరీ అన్యాయంగా చెప్తుందా శ్రీదేవి? ఏం లేదు, ఓకేనా? ఇదన్నమాట విషయం. మీరు ఇచ్చిన సలహాతోనే నేను చింత చిగురు ఎగ్ కర్రీ వండుకున్నా. నాకు నిజంగా తెలియదు అంతకుముందు రెసిపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, 2 చీరలు కొట్టండి. బాగుంది కదా? సీరియస్గా, సిన్సియర్గా చెప్తున్నా. అండ్ మర్చిపోవద్దు, పాత వీడియోలలో ఒకటి మంచినీళ్ళ బాయి వీడియో ఒకటి ఉంది. సో దాన్ని చూసి దాంట్లో కూడా కామెంట్ పెట్టండి, దానికి ఒక చీర. ఓకేనా? థ్యాంక్ యూ.